అంటే ఏమనుకోకండి, ఒకరికి ఒకరికి పెట్టుకోకపోతే బైబిల్లోనే ఉంది బాధ. అవునా కాదు చెప్పండి? అయ్య బాబు మాట్లాడరేమా, మీది తప్పు కదా, బైబిల్ ఉంది కదా. మరి ఒకడు విచిత్రంగా కుట్టేసి ఉన్నవాడు కుట్టించకపోతే 11 మందికి కోపం రాలేదా? అయ్యో చెప్పండి, నీకు 2 పిల్లలు, పెద్దోడు కొను, నువ్వు చిన్నోడు కొను, పెద్దోడు కొంటమానే. అయ్య బాబయ్య ఉంటాడండి అయ్యగారు, ఇల్లు తీసి పీకేమేస్తాడండి, పందిరేసేస్తాడండి. మరి యాకోబు చేసిన పని అదే. మహిమజ్యోతి లాంటి వాళ్ళకి ఒక్కడి కాబట్టి ఏ గొడవ లేదు, దేవునికి స్తోత్రం, అన్నీ ఆడికే. 2 ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అంతే కదా. మరి ఒకడు అటున్నా ఇటున్నా కూడా ఇది ఇబ్బంది. నేను ఒకప్పుడు నాకు చిన్నోడంటే ఇష్టం, యథార్థం చెప్తానుగా, ఇప్పటికీ ఆడంటే ఇష్టమే. ఆడికి మంచి బట్టలు కొన్నాను. మా పెద్దోడికి ఏంటంటే రేటు తక్కువ, ఇటు కొంచెం ఖరీదు కొన్నాను. వాస్తవం చెప్పేస్తాను, యథార్థంగా ఒప్పుకోవాలి. మా పెద్దోడు ఏమన్నారు, రేటు తక్కువ ఎలాగుంటాయి కోళ్ళ, కాంతే కదా, అంతే. ఒరే చూసావా డాడీ, నీకంట నాకు మంచి బట్టలు తెచ్చాడంటే మా చిన్నోడు నేలకోసి కొట్టేసి అయ్యే కావాలని ఏడుపు, దేవునికి స్తోత్రం. అప్పుడు మాకు బుద్ధి వచ్చింది, ఆడికి ఎటువంటి షర్ట్ కొంటే ఈడికి అదే షర్ట్, ఆడికి ఏ ప్యాంటు కొంటే అదే ప్యాంటు, ఆడికి ఏ షూ కొంటే ఈడికి అదే షూ. అంటే ఒక మాదిరి వచ్చి వచ్చాక ఇంకా వాళ్ళకాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కొండకు నుచ్చినేసి రకాలు ఈ 2, దేవునికి స్తోత్రం. మనం ఏంటి ఏది ఉంటే అది, మనకి మీరెట్టిన బట్టలైనా కుట్టింగ్ చేసుకుని వాళ్ళు ఎదిగిన తర్వాత కొంచెం కాస్ట్లీ బట్టలు వేస్తున్నాం, దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి. వాస్తవంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈడుంటే మా నాన్నగారు మనల్ని పట్టించుకోడరా, మరి ఏం చేద్దాం, యోసేపుని చంపేద్దాం అని ప్లాన్ వేస్తే, ప్రియులారా దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి రూబేన్ అన్నాడు, చంపొద్దురా, చంపితే అది మన మీదకి వచ్చేస్తుంది అని చెప్తే కొట్టేసి ఏం చేశారని గుంట్లో పాడేశారు. గుంట్లో పాడేసిన తర్వాత ఏమైంది, అయ్య బాబు మళ్ళీ ఈడు వచ్చేస్తాడు కాబట్టి అని ఏం చేశారంటే మిద్యానీయులకి ఏం చేశారని యోసేపును అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? మిద్యానీయులకి అమ్మేశారు. వస్త్రాలు తీసేసి అంగి తీసేశారు. వీళ్ళకి అంగి మీద ఎంత కక్ష చెప్పండి. ఆ అంగి తీసేసి ఏం చేశారు, ఒక మేకను దేని చంపేసి రక్తం పావేసి, నానా నువ్వు ప్రేమించే కొడుకుని దుష్టభోగాలు చేంజ్ చేసిని చంపేసిని ఈ నమ్మేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మిద్యానీయులు తీసుకొచ్చి ఏమంటే ఐగుప్తు ఉద్యోగి అయినటువంటి పొతీఫరుకు అమ్మేశారు. చూడండి, ఇష్మాయేలీల దగ్గర 1వ వచనంలో 39వ అధ్యాయం 1వ వచనంలో యోసేపును ఐగుప్తునకు తీసుకొచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడు రాజు సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరును ఒకడు ఐగుప్తీయుడు అక్కడికి అతను తీసుకుని వచ్చి ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనుక్కున్నాడు. ఎవరిని కొనుక్కున్నాడు? యోసేపును కొనుక్కున్నాడు. యోసేపును కొనుక్కున్న తరువాత దేవుని బిడ్డలారా ఇప్పుడు ఏం జరిగిందో మనము 2వ వాక్యాన్ని చదవాలి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనక, గమనించండి, ఇక్కడ దేవుడు మనకు తోడై ఉంటేనే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. ఆమేన్, చెప్పండి గట్టిగా. దేవుడు తోడై ఉంటేనే మనం ఏమవుతాం? వర్ధిల్లాం. చూడండి, దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు వర్ధిల్లేను. సౌలు ఏమయ్యాడు? నీరసిల్లేను. దావీదునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఏమయ్యారు? నేనేమంటానంటే 3వదిగా దేవుడే మనకు తోడై ఉంటే మనం ఏమవుతామండి? వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. మన కుటుంబాలను దేవుడు ఏం చేస్తాడు? వర్ధిల్లింప చేస్తాడు. అవునండి, మన దేవుడు మన కుటుంబాలు ఏం చేస్తాడండి? వర్ధిల్లింప చేస్తాడు. ఎంతో ఉన్నతంగా దేవుడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. కారణం ఏమిటో తెలుసా? దేవుడు తోడుంటే, చెప్పండి, ఎవరు తోడుంటే? దేవుడు తోడుంటే మన కుటుంబాలు ఏమవుతాయో తెలుసా? ఆశీర్వదించబడతాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
యోసేపునకు దేవుడు తోడయ్యుండెను కనుక అతడు ఏమయ్యాడు? అన్నల చేత కొట్టబడిన అతడు, వస్త్రాలు లేనివాడిగా అమ్మబడిన అతడు, ఒక ఉద్యోగి కొనుక్కున్నాడు అతన్ని, అతడు ఇంట్లో ఉన్నాడు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అమ్మబడిన యోసేపునకు దేవుడు ఏమయ్యాడు? తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. తోడుగా ఉన్నాడు గనక దేవుడు అతను ఏం చేశాడు చెప్పాలా అమ్మా? దేవుడు ఏం చేశాడు? దేవుడు అతనిని ఏం చేశాడయ్యా అంటే వర్ధిల్ల చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నిజమే దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, దేవుడే గనక మనకు తోడై ఉంటే మనం ఏమవుతాము అంటే తెలుసా? చెప్పండి, ఏమవుతామో తెలుసా? మనం వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దావీదు కూడా గొర్రెలు కాసుకునేవాడండి. ఒకసారి మనం 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదివేద్దాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. హల్లెలూయా. చెప్పాలా? దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఎందుకు వర్ధిల్లాడు? దేవుడే అతనికి ఎలాగున్నాడండి? తోడుగా ఉన్నాడు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆమేన్. నిజంగా యాక్చువల్గా దైవజనులు వచ్చి వాక్యం చెప్తారు అనుకున్నాను. మీరు అనుకుంటవచ్చు, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్నం వేళ నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. కొట్టబడిన అతడు వేరొక దేశములో బానిసగా, స్లేవుగా అమ్మబడిన అతనికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు వర్ధలింప చేశాడు. ఇప్పుడు దావీదు, గొర్రెలు కాసుకునే దావీదు కూడా, దైవజనంగా మా దేవుని బిడ్డలారా, దేవుడే అతనికి తోడయ్యున్నాడు కాబట్టి అంతకంతకు అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. ఆమేన్. మూడవదిగా, దేవుడు తోడు ఉంటే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మన పిల్లలు వర్ధిల్లుతారు, ఏమంటే మన పరిచర్యలు వర్ధిల్లుతాయి, నీవు చేసే పనిలో వర్ధిల్లుతావు. ఆమేన్. అది వ్యాపారమైనా, వ్యవసాయమైనా, చేతి పనైనా, మరి ఏదైనా కానివ్వండి, నా దేవుడు, నా ప్రభువు నీకు తోడుగా ఉంటే నువ్వేమవుతావు తెలుసా? వర్ధిల్లుతావు. ఆమేన్. దేవుడే మన కుటుంబాలను వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్. మన పిల్లలను దేవుడు వర్ధిల్లు చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు మూడవదిగా, దేవుడు తోడు ఉంటే మనం వర్ధిల్లుతాం. అలాగే చదువుదాం, కంటిన్యూగా చదువుదాం. ఆదికాండము 39వ అధ్యాయం. మరి తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట ఉండెను. 3వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండిననియు అతను చేసినదంతయు అతని చేతిలో ఏమవునని సఫలమగునని తన యజమానుడు చూచినప్పుడు. 4వదిగా ప్రియులారా, దేవుడు తోడై ఉంటే ఇప్పుడు ఆయన చేసేదంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తున్నాడు. ఆమేన్. 4వదిగా, దేవుడు తోడుంటే మనం ఏమి చేసినా మన కార్యం దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. అది సఫలమే కానీ విఫలత అనేది ఉండదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు సఫలపరచబడతావు. ఆమేన్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యెహోవా అతడు చేసినదంతయు అతని చేతిలో, యెహోవా అతనికి తోడై ఉండిననియు, అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేస్తాడు. 4వదిగా, దేవుడు తోడుంటే మనము ఏమి చేసినా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు కానీ విఫలం అవ్వదు. దేవుడు తోడు లేకపోతే విఫలత అనేది మనం చూస్తూ ఉంటాం. నువ్వు కష్టకాలంలో ఉండొచ్చు, ఇబ్బందులు ఎన్నో మన జీవితాల్లో ఎదురై ఉండొచ్చు, కానీ యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఏం చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పండిరా, సఫలం చేస్తున్నాడు తల్లి. 4వదిగా, దేవుడు తోడుంటే
దేవుడు తోడుంటే ఏమవుతుందో తెలుసా? సఫలతే గాని విఫలత అనేది ఉండనే ఉండదు. ఇక్కడ అతడు ఏం చేసినా దేవుడు ఏం చేస్తున్నాడంటే సఫలం చేస్తున్నాడు. దేవుడు తోడైంటే మన వల్ల మన పని చేసేది ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూడగలం. ఆమేన్. దేవుడు తోడుంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతంలో ఉన్నా నువ్వు ఏమి చేసినా నా దేవుడు నా ప్రభువు చెప్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆమేన్. దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం సఫలపరచబడతాం. హల్లెలూయా. సఫలత అనేది మన జీవితాల్లో మనం చూడగలం. ఆమేన్. దేవుడు తోడుంటే నువ్వు ఏ పని చేసినా ఏమి చేసినా సఫలత అనేది మన జీవితాల్లో మనం చూడగలం. సమస్తమును కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే సఫలము చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడతాడు. ఒకటి, దేవుడు తోడుంటే మన భయాలన్నీ తొలగిపోతాయి. రెండు, దేవుడు తోడై ఉంటే మనకేం కలుగుతుంది? ఆశీర్వాదం కలుగుతుంది. మూడు, దేవుడు తోడై ఉంటే మనం ఏమవుతాం? వర్ధిల్లుతాం. నాలుగు, దేవుడు తోడై ఉంటే మనము ఏమి చేసినా మన కార్యము ఏదైనా నువ్వు ఎక్కడున్నప్పటికీ దేవుడు దాన్ని ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. ఆమేన్. కార్యము సఫలము చేయడానికి దావీదు మహారాజు కూడా అంటాడు, యెహోవా నా పక్షమున వహించి నా కార్యమును ఏం చేశాడు అన్నాడు. చూద్దాం ఒకసారి వద్దామా? 138వ కీర్తన 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును, యెహోవా నీ కృప నిరంతరం ఉండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. చూడండి, దేవుడు తోడై ఉండి, దేవుడు మన పక్షమున ఉండి ఆయన ఏం చేస్తాడు అంటే కార్యమును సఫలము చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. దేవుడు తోడుంటే ఏమవుతాయి? గట్టిగా చెప్పండి. కార్యం సఫలం అవుతుంది. అది ఏ కార్యమైనా కానివ్వండి. దేవుడే గనక మనకు తోడు ఉంటే ఖచ్చితంగా ప్రియమైన వాళ్ళారా, మనకున్న కార్యము ఏదైనా కానీ, నీవు చేసే కార్యము చేతి పని ఏదైనా కానీ, నా ప్రభువు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నీ చేతిలో నా దేవుడు తోడుంటే అది ఏమవుతుంది? సఫలం అవుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకంటే నేను చెప్తున్నాను, నా దేవుడు నాకు తోడుండాలి. నిజం చెప్తున్నాను, దేవుడే తోడుగా ఉన్నాడు కాబట్టి ఈరోజు నేను అంటాను, నేను ఊహ వచ్చిన తర్వాత నాకు 2 మరణాలు తెలుసు. చిన్నప్పుడు తెలీదు, పెద్దలు చెప్తే విన్నాను. నేను వస్తూ ఉంటే ఇలాగే ఈ రోడ్డును వచ్చేస్తూ ఉంటే స్పీడ్గా వస్తూ ఒక చేత కొట్టాడట. కొడితే 10 అడుగుల హైట్ ఎగిరి నేనేం చేశాను? కాల్లో పడ్డాను. అప్పటికి కాలం వెడల్పుగా ఉండేది, స్వచ్ఛమైన కాలువ. ఇప్పుడైతే కలుషితం అయిపోయింది. కానీ ఆ కాల్లో ఈ కాల్లో స్నానం చేసేవాళ్ళం మేము. ఇప్పుడా దిగడానికే భయవేస్తుంది. దేవునికి స్తోత్రం. 10 అడుగుల హైట్లో పడి నేను పడ్డానంట. మా వాళ్ళందరూ ఇంకా నేను చనిపోయాను అనుకున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి, స్నానం చేయడం అలవాటు కాబట్టి నేను ఎలా పడ్డాను అలా పడిగి వెళ్ళి పైకి లేచాను. దేవునికి స్తోత్రం. వాస్తవంగా ఒక మాట చెప్తాను వినండి, దేవుడే నన్ను కాచి కాపాడాడు. ఇది మొట్టమొదట మరణము నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఆమేన్. రెండో మరణం ఏమిటంటే 2016లో మన ఇల్లు పని చేస్తున్నప్పుడు మెట్ల ల్యాండ్కి మన వాళ్ళు కూడగొట్టాడు. ఇది మీకు అందరికీ తెలుసు. ఒక నుచ్చును వేసుకుని నేను ఎక్కుతున్నాను. పైకంతా ఎక్కితే పిట్టగోడతో సహా నుచ్చునుతో సహా నేను పైనుంచి కిందకి పడ్డాను. ఎన్నుపోసి ఇరిగిపోయి అక్కడికక్కడ సావాలి. కారణం ఏంటంటే అక్కడ మెత్తని నేలేవి లేదు. ఒక పక్కన పైపు పల్లి ఉందండి, ఓ పక్కనేమో రాళ్ళు ఉన్నాయి, ఓ పక్కనేమో సిమెంట్ బళ్ళు ఉన్నాయి. మెత్తన ప్రదేశం ఏమీ లేదు. కానీ విచిత్రం ఏంటి చెప్పనా? ఏమి జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మధ్యలో నుంచి ఫోల్డ్ అయ్యి అసలు కిందకి పడి నడువిరిగి చనిపోవాలి. కానీ ఫోల్డ్ అయ్యి
మోకాళ్ళ మీద పడ్డాను. మోకాళ్ళు కాయలు కాసేసి నల్లగా ఉంటాయి కదండి, ట్రస్ అయిపోయినాయి. నిజం చెప్తున్నాను, ఒక ఎముక ఇరగలేదు, నరం చెక్కలేదు, నా దేవుడు నన్ను కాపాడాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. డాక్టర్ గారికే మతిపోయింది. కారణం ఏంటంటే బండి మించి పడిపోతేనే కాళ్ళు చేతులు ఏమవుతున్నాయి, అంతెందుకు జారి పడితేనే కాళ్ళు చేతులు ఇరిగిపోతున్నాయి. అంత డాబా 13 అడుగుల హైట్లో నుంచి కిందకి పడితే ఒక నరం చెక్కలేదు, ఒక ఎముక ఎరగలేదు. రెండవదిగా దేవుడు కాపాడాడు. మూడవదిగా 2020 సంవత్సరంలో కరోనాలో అర్థమవుతుందండి, పూర్తిగా ఇంచుమించు 85% నాకు ప్రాబ్లం ఉంది. శ్వాస ఆటలేదు, విపరీతమైన ఒక పక్కన దగ్గు, గదిలో ఉండలేకపోయేవాడిని, రేతులు అస్సలు నిద్ర పట్టేది కాదు. ఏమండి, హాల్లోనే ఇవిడు ఏడుస్తా ప్రార్థన చేసేది. నేను ఎందుకు చెప్తున్నానంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కరోనాలో మరణానికి సమీపించిన నన్ను నా దేవుడు సజీవ రెక్కల్లో కాపాడి ఈరోజు 30వ పెళ్లి రోజు చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఓ మాట చెప్పిన, కరోనా వచ్చిన తర్వాత టోటల్ చేంజింగ్ అయిపోయింది నా జీవితం. ఇక మా గురించి ఆలోచించుకోవట్లేదు, దేవుని సేవ గురించే. అదైన తర్వాత పై మందిరం ప్రారంభించాం, ఇల్లు ఆపేయమన్నాడు దేవుడు. ఏమండి, దేవుని మందిరాన్ని కట్టాం, సుందర వందనంగా ఆ మందిరాన్ని తీర్చిదిద్దాం. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఎన్నో ఆపదలు, ఎన్నో పరిస్థితులు మా జీవితంలో ఎదురైనా నేనేమంటానంటే దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు మమ్మల్ని ప్రాణముతో దేవుడు కాపాడాడు. ఈ సజీవ సాక్షిగా దేవుడు నిలబెట్టాడు. వాస్తవంగా నేను చెప్పగలను, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏం చేసినా దేవుడు దాన్ని ఏం చేస్తున్నాడు, సేవను ఫలింపజేస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఫలింపజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడే మనకు తోడై ఉంటే ఖచ్చితంగా మనం అందరం ఏమవుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుడు ఉన్నతంగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆ దేవాది దేవుడి దీవించునుగాక. ఆమేన్. ఐదవదిగా మనం వెళ్దాం. ఐదవదిగా అపోస్తలుల కార్యగ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఇదే యోసేపును గురించి రాయబడిన మాట. 7వ అధ్యాయం 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తు పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని తప్పించెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. దైవజనాంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతని శ్రమలన్నిటిలో నుంచి దేవుడు ఏం చేశాడు, తప్పించాడు. ఆమేన్. దేవుడు తోడుగా ఉంటే దైవ జనాంగమా, మనకు కలిగిన ఎదురైనటువంటి సమస్యలు, శ్రమలు అన్నిట్లోంచి దేవుడు ఏం చేస్తాడు, అవన్నీ కూడా జరిగేదేడు తెలుసా, దేవుడు తోడుగా ఉంటే. ఆమేన్. ఎలాగండి, దేవుడు తోడుగా ఉంటే మనకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి దేవుడే మనల్ని ఏం చేస్తాడు, తప్పిస్తాడు. గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దైవ జనాంగమా, దేవుడు తోడుగా ఉంటే నిజంగా మనకున్నటువంటి శ్రమల్లోనైతే, బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, ఇరుకులో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు, తప్పిస్తాడు. ఆమేన్. యోసేపు జీవితంలో యోసేపునకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అతనికి ఎదురైన అనేక శ్రమలు, నిజం చెప్తున్నాను, ఎన్ని శ్రమలు యోసేపు జీవితంలో ఎదురైనాయి. అన్నగారుల చేత కొట్టబడ్డాడు, గోతులో తొయ్యబడ్డాడు, ఏమండి అమ్మబడ్డాడు. అక్కడి నుంచి తర్వాత పొతీఫరు భార్య తీసుకెళ్ళి అతను ఎక్కడ పడేసిందండి, చేయని నేరానికి జైల్లో పెట్టింది. ఏమండి, ఎన్నో శ్రమలు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో అతనికి ఎదురైన శ్రమలన్నిటిలో నుంచి, ఎన్ని శ్రమలు అతని జీవితంలో ఎదురైనాయి. నిజంగా చెప్తున్నాను,
ఆయనకే కాదు, మన జీవితాలు మనకి ఎన్ని శ్రమలండి. మేము ఒక్కొక్కరికి సాక్ష్య సమయాలు ఇవ్వాలి కనుక నా ప్రసంగం టయాల కంటే మీరు చెప్పండి, ఏదో పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నారు ఏంటి? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఒకడో పెళ్లి చేసేటప్పుడు చాలా నవ్వుతున్నాడండి. ఆడు పెళ్ళి అయిన తర్వాత మోడమోకం పెట్టేశాడు. అంటే అయ్యగారు పెళ్ళి అయింది, చాలా బాధగా ఉందని. అంటే మీ మొఖాల్లో చూస్తున్నా నాకు అదే గుర్తుకొచ్చింది. మరి పెళ్లి రోజు నాకు దేవునికి స్తోత్రం, ఏదో బాధలన్నీ మీరు అనిపిస్తున్నట్టు ఏంటి మొఖాలు ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలా, హల్లెలూయా. దేవుడే తోడున్నాడు కాబట్టి యోసేపుకు అతని జీవితంలో అతని ఎదురైన శ్రమలన్నిటిలో నుంచి, ఇబ్బందులన్నిటిలో నుంచి దేవుడే అతను ఏం చేశాడు సార్? తప్పించాడు. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తోడుగా ఉంటే నీకు కలిగిన నాకు కలిగిన శ్రమలన్నిటిలో నుంచి యోసేపుని తప్పించిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? తప్పిస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. తర్వాత మనం చూస్తే ఆరవదిగా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, దయచేసి 20వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించేదను, నిన్ను రక్షించడుకు నిన్ను విడిపించడుకు నేను నీకు తోడయిందును గనక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురు. ఆమేన్. నేను ఒక మాట చెప్తాను, దేవుడు తోడుంటే అన్నీ మనకు విజయాలే. ఆమేన్, ఆమేన్. దేవుడు తోడుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలు అన్ని విషయాలలో కూడా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహించాడు. దావీదును కూడా అంటాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు గనక నా శత్రువుల మీద నాకేం కలగజేశాడు? విజయాన్ని కలగజేశాడు. ఆ రోజుగా దైవజనంగా మా దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే ఒకవేళ నీ జీవితంలో అపజయాలు ఉన్నాయా, కుటుంబాలలో అపజయాలు ఉన్నాయా, మీరు చేసే పనులో ఒకవేళ అపజయాలు పాలవుతున్నారా, ఒకవేళ అటువంటి నిరాశతో నిస్పృహతో ఉంటే దేవుడు ఈ దినాన్న నీతో నాతో మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు తోడు గనక ఉంటే గనక మనం ఏం పొందుకుందాం? విజయాలు పొందుకుందాం. ఆమేన్. విజయాలు నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. గిద్యోనుకు కూడా దేవుడు తోడుగా ఉండి అతడుకు ఏమండి ప్రియులారా, మిద్యానీయుల మీద దేవుడు ఏం అనుగ్రహించాడండి? విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమేన్. మీ జీవితంలో విజయాలు మీరు చూడాలి, సక్సెస్ మీరు చూడాలి, మీరు చేసే పనిలో విజయాన్ని గనక మీరు చూడాలి అనుకుంటే గనక దైవజనంగా మా దేవుని బిడ్డలారా, దేవుడే గనక మనకు తోడుగా ఉంటే మనకేం కలుగుతుంది? విజయం. ఆమేన్. విజయాలు మన జీవితంలో మనము చూడగలము. ఆమేన్. చివరగా దేవుని బిడ్డలారా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటనంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదువుదాం. చివరగా 7వదిగా చూడండి, యెహోషువకు తోడై ఉండని గనుక అతని కీర్తి, చదవండి ఈ మాట చదవండి, ముగించేసుకుందాం. తోడై ఉండని గనుక అతని కీర్తి దేశమంతటా ఏమైంది? ఇప్పుడు దేవుడు మనకు తోడై ఉంటే మనకు కీర్తి కలుగుతుంది. చూడండి, యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడు గనక చూడండి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటా కూడా ఏమైంది? వ్యాపించింది. ఆమేన్, ఆమేన్. దైవజనంగా మా దేవుని బిడ్డలారా, దేవుడే గనక మనకు తోడుగా ఉంటే మనకు కీర్తిని దేవుడు కలగజేస్తాడు. ఆమేన్. మనంలో ఏమండి ఆత్మీయంగా మనం దేవునిలో ఎదిగినప్పుడు ఏమండి చాలామందికి ఆత్మీయ అంతర్థం ఉంది కాబట్టి నీ కీర్తి ఏంటో నీ ఘనత ఏంటో తెలియదు. నేను మొన్న సభలకు వెళ్ళాను, టీపీఎం సభలకు వెళ్తే నాకు తెలియదు, నన్ను ఎవరెవరో పలకరిస్తున్నారు. నా వెనకాల ప్రభుకుమార్, ఆయన ఎవడో మీకు తెలుసాను, ఏమున్నా నాకు తెలియదు అన్నాను. అయ్యగారు వందనాలు అంటే, బాబు వందనాలు,
నవ్వడమే. కొంప తీసి నువ్వు ఎవరు అని అడిగావనుకో ఏమవుతుంది? ఇంతకు విచిత్రం ఏంటో తెలుసా? నేను అడిగి తెలుసు కానీ ఆయన ఎవడో నాకు తెలియదు. హల్లెలూయా. ఇంకొకసారి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు ఉండవట్లేక నేను అడిగేతేనండి, అయ్యారండి మీరు టీవీలో వాక్యం వింటానండి బాబు మిమ్మల్ని ఎరకపోవడం ఏంటి అన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరమో అవతలోడికి తెలియకపోయినా నువ్వెవరో అందరికీ తెలుస్తాడు. అదే కీర్తి అంటే అది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తోడుంటే జరిగేది అదే. అర్థమవుతుందా మీకు? కాబట్టి దేవుని బిడ్డలారా నేను ముగించేస్తున్నాను. కాబట్టి మన దైనందిన జీవితాల్లో దేవుడు తోడుంటే నిజంగా నీకున్న భయాలు తొలగిపోతాయి. 2, దేవుడు తోడుంటే చెప్పండి, త్వరగా చెప్పండి. దేవుడు తోడుంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. 3, మనం వర్ధిల్లుతాం. 4, మనం ఏం చేసినా దేవుడు సఫలం చేస్తాడు. 5, చెప్పండి, శ్రమలన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. 6, విజయాలు చూస్తాం. 7, మన కీర్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. అందరూ కూడా కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. ఇది వాక్యం కొరకు ప్రార్థన. ఎందుకంటే ప్రార్థన అందరు తల వంచని కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. దైవజనరాలు పరిశుద్ధుడు తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఈ సమయమందునైనా నీ దాసుని సేవకును అభిషేకించి ప్రభా, అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. మీరు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నీవు తోడుగా ఉంటే ప్రభా ఉన్న ఆశీర్వాదాలు ఏమిటోనైనా 7 విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నీవు తోడుగా ఉంటే భయం ఉండదని ప్రభా. అయ్యా నాయన నీవు తోడుగా ఉంటే నాయన శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తావని ప్రభా. అయ్యా నాయన నా తండ్రి నీకు స్తోత్రాలు. నీవు తోడుగా ఉంటే వర్ధిల్లుతారని ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నీవు తోడుగా ఉంటే ఆశీర్వదించబడతారని ప్రభా. అయ్యా నాయన మీరు తోడుగా ఉంటే ప్రభా విజయం పొందుతారని నాయన. అయ్యా నీవు తోడుగా ఉంటే శ్రమలన్నిటిలో నుండి విడిపించబడతారని, మీరు తోడుగా ఉంటే కీర్తి కలుగుతుందని ప్రభా. అయ్యా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. నీకు స్తోత్రాలు. అయ్యా నాయన ఈ లోకంలో ఎవరు తోడున్నా తోడు లేకపోయినా ప్రభా, అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటే ప్రభా, మీరు మాతో ఉంటే ప్రభా, మాకన్నీ ఆశీర్వాదాలే ప్రభా. నీకు స్తోత్రాలు. మాకన్నీ మేలులే తండ్రి. నీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అభిషేక ప్రార్థనకు వచ్చిన బిడ్డలను ప్రభా, అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. యొక్క విశ్వాస వాక్కు ద్వారా అయ్యా నాయన నా తండ్రి నా ప్రభా నాయన నీ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రభా పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకు టీవీ వాక్యం ఎల్లరికూ ఆయన కృప సదాకాలము తోడైనను గాక. ఆమేన్.